ఆడపిల్ల పుట్టిందంటే కాలు కింద పెట్టకుండా కళ్ళల్లో పెట్టుకొని సాత్తాం. అది అందాల బొమ్మ కానీ అపురూపంగా సాగుకుంటాం. మన ప్రేమ అట్లుంటుంది. అదే పెరిగి పెద్ద అయినాక కానీ ఒక్క జర్రసేపు కనబడకపోతే నా బిడ్డేటివైనా కొట్టుకుంటాం. అదే జర్రసేపు ఎవరన్నా ఒక దెబ్బేని వాళ్ళ నురికి మళ్ళీ కొట్టేదాగినాం. ఈ పెరిగి పెద్ద అయినాక ఎవరో దాని ఏ ఊరు నుంచో పట్టుకొస్తారు. ఇవి అవి ఏ ఊరు నుంచో పట్టుకొచ్చి పెళ్ళి అని పెటాకులని 3 ముళ్ళ సంబంధం 3 ముళ్ళు వేయంగానే మనకి అప్పచెప్తారు. ఇక మనకి అప్పచెప్పంగానే ఇక కొట్టు బతుకు సావు కథం ఇది. అదే నువ్వు పెళ్ళి కాకముందు ఒక్క దెబ్బెత్తే వాడిని ఇరగదన్నదా ఊకుంటామా? ఊకో. పెళ్ళి అయినాక వాడు గుద్దవాళ్ళు కదా రాయి కొట్టని ఇంటికి వచ్చి లొల్లి చేయని ఏం చేయని ఏం చెప్తారు అత్తమామ? నోరు మూసుకొని కూర్చుంటారు. ఏమన్నా అంటే లొల్లి. వీడెక్కడ దొరికినరా నాయన, మేము ఇవాళ రేపు ఇజ్జత్గా బతికినాము, ఇంటికి వచ్చి ఇల్లు మొత్తం ఇజ్జత్ తీయబట్టే మాకు ఏడ దొరికిన దరిద్రుడు అని లోపల తిట్టుకోవడం తప్ప బయటకు అయితే అన్నారు. ఇక ఇరుగదంతే పెళ్ళాము, నేను దొంగమ్మడ కొడుకు వీడు ఇట్లా కొట్టింది అట్లా లోపలనే తిట్టుకోవాలి, బయటకు తిరిగితే మళ్ళీ సాప్ అవుతుంది. ఇది ఎంత కళ్ళలో పెట్టుకొని సాత్తాం ఆడపిల్లను చిన్నప్పటి నుంచి. ఓ నా బిడ్డ బంగారం, నా బిడ్డ వజ్రం, నా బిడ్డ కొండ, ఇది అది అని సాత్తాం. ఎంత పెద్ద చేసి ఎవరికో ముఖం తెలియనికి అప్ప చెప్పితే వాడు తాగని కొట్టని ఏమన్నా కానీ బయటోడు కొడితే ఊకుంటామా? వాడిని ఎందుకు గుద్దంత వాళ్ళదేమో. యోగిది మర్యాద. అల్లుడు అన్న సెంటిమెంట్ వచ్చింది కాడ. అల్లుడు అన్నందుకు అల్లుడి మీద ఒక దెబ్బ వేద్దని రూలు. అదే అల్లుడు అసలు మామ కూడా పిచ్చకుంటాడైతే ఇర్రగదా అనుకుంటారు. ఇక ఐసలక్కడని ఇర్రాలు తప్పుకుంటారు. కానీ మర్యాద ఉన్న కాడ మర్యాద నిలబెట్టుకోవాలి. మరి విచ్చలు విడుగా కూడా చేసుకోవద్దు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మామ అనే పదవులు ఉన్నప్పుడు మామ లెక్కనే ఉండాలి, అల్లుడు అన్న పదవి ఉన్నప్పుడు అల్లుడు లెక్కనే ఉండాలి. అది మనకు విలువ, వాళ్ళకి విలువ. అల్లుడి ఇంటికి వస్తే అత్తమామకు విలువ ఉండాలి, అత్తగారికి విలువ ఉండాలి, అల్లుడికి విలువ ఉండాలి. మాట అనొద్దు, మాట అనిపించుకోవద్దు. వింటుర్రా? ఇది జాగ్రత్త. ఆడపిల్లలు ఎంత మీ బిడ్డల్ని ఎంత ప్రేమ పెంచుతుర్రో ఇక మీరెట్లనో వాళ్ళది అట్లా. ఇది తలరాత. ఏమన్నంటే తలరాత. ఆ తలరాత రాసినోడు దేవుడు నిజంగా బ్రహ్మదేవుడు ఆ తలరాత రాస్తాడంటారా? నాకు తెలిసి కాడికి ఏమో రాసిండో లేదో కానీ ప్రతి వాళ్ళైతే తలరాత అంటారు. బాయ్ మరి. అవునా కాదా? కామెంట్ బాక్స్లో